గడిచిన మీ యొక్క పునరుత్థాన దినము మొదలుకొని అయా నేటి వరకు కూడా మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవా మీకు స్తోత్రాలు. అదృశ్య లోకంలో ఎన్నో చీకటి అంధకార దయ్యపు శక్తి బారి నుండి మమ్మల్ని తప్పిస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసునాథా, ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం. దయతో మీ యొక్క రక్తమును మా మీద ప్రోక్షించండి. కాశ్యమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా? నాకున్న ఏకైక ఆధారము మీరు తండ్రి. స్తోత్ర. మమ్మల్ని కనికరించండి ప్రభువా. మీ అమూల్యమైనటువంటి రక్తము చేత మీరు శుద్ధులుగా మార్చండి. అయితే కాలు వరకు మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మమ్మల్ని కాల్చండి. తండ్రి దేవా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసునాథా, నీకు స్తోత్రం స్తోత్రం. మా జీవమే పాటిది కొంతసేపు కనబడంతలో మాయమైపోయారు వంటి వారం తండ్రి. మా జీవము మీ యందు గుప్తమై ఉన్నది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఉదయకాల సమయంలో నూతన కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. నూతన వాత్సల్యత చేత మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఓ నీకు స్తోత్రాలు. నూతన తైలము చేత మమ్మల్ని మీరు కప్పండి. క్రొత్త తైలము చేత మమ్మల్ని మీరు అభిషేకించమని వేడుకుంటున్నాం. నూతన మనస్సు మాకు ఇవ్వండి, నూతన ఆలోచనలు మాకు ఇవ్వండి, నూతన పరిశుద్ధాత్మ నింపుదల మాకు ఇవ్వండి. ఇదిగో సమస్తము నూతనమాయను సెలవిస్తూ వచ్చాను. నీకు వందనాలు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అతికాంక్షణీయుడా, మనోహరుడా నీకు స్తోత్రం. అత్యున్నతుడా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని తాకండి తండ్రి. ఉదయకాల సమయం we need to touch Holy Spirit Lord. Hallelujah 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 hallelujah. We need to touch your glory and anointing, O Lord. We need to touch your power of the Holy Spirit. ఓ పరలోకపు శక్తిని మేము తాకుట కృపను అనుగ్రహించండి తండ్రి. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అత్యున్నతుడా నీకు స్తోత్రం. అతి మనోహరుడా నీకు స్తోత్రం. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం. 10,000 మందిలో కొరదగిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. రక్షకానికి వందనాలు వందనాలు వందనాలు. సత్యవంతమైన స్తోత్రం. దేవా రక్షక జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. అర్థము కాకపోయేదే, అర్థము కాకపోయేదే. పతితాలందరూ నీ జీవజలమును త్రాగితిరే. నా ప్రాణ ప్రియుడా, నా
హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథా నీకు స్తోత్రం 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 స్తోత్రం. జ్ఞానులకు మీ సందేశము అర్థము కాలేదు ప్రభువా, మతకర్తలకు నీ ఉపదేశము అర్థము కాలేదు అయా. మరొకసారి దీనిలో మల్పులం అయోగ్యులమైన మాకు మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక మీరు బయలుపరిచినారు, నీకు స్తోత్రం. ఉన్నతమైనటువంటి చిత్తాన్ని బయలుపరిచినారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రాణేశ్వరా నీకు వందనాలు 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 తండ్రి. మరొకసారి ఉదయకాల సమయంలో ఈ రీతిగా అయా మరి మీ సన్నిధికి రావడానికి, మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చినటువంటి భాగ్యం కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా విన్నపాలు ఆలకించండి రాజా. ఆకాశమందు మా ప్రార్థనలు వినే దేవుడు నువ్వు ఒక్కడవే. మా విన్నపాలు ఆలకించండి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ప్రభు నామాన్ని ఘనపరుస్తూ క్రీస్తు రక్తం ఆశ్రయించిన వారంగా, ఆయన కృపను పొందుకున్న వారంగా, కనికరింపబడిన వారంగా, దీన మనస్సు కలిగి వినయముతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన విన్నపాలు తెలియజేద్దాము. మరి గత కొన్నాళ్ళుగా మరి ప్రార్థన వేములవాడ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సభల నిమిత్తమై చేసినాం. దేవుడు అద్భుతంగా జరిగించినాడు. గ్యాప్ వచ్చినప్పటికీ మరొకసారి మన దేవస్థానంలో మన యొక్క ప్రార్థన దారుణమైనది తెగిపోకూడదు. నశించిపోతున్న ఆత్మల్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. అనేకులు నశించిపోతున్నారు. దేవుడే వారి కన్నులు వెలిగించాలి. మరి ప్రత్యేకంగా స్వార్థ ప్రకటించుటకు ద్వారాలు తెరవాలి. దేవుడు కృప చూపించాలి. ఎందరైతే దేవుడి చిత్తంలో ఉన్నారో వారందరూ కూడా మరి దేవుని యొక్క రక్షణ స్వార్థ వైపు ఆకర్షితులు కావాలి. మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక సకల అంశాలను బట్టి శశరావణ గారు మొదట ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ దేవున్నామని గణపరుస్తాం. స్తోత్రములు ప్రభువా, స్తోత్రము పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా. మరి యొక్క ఉదయకాల సమయమున తండ్రి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తోత్రములు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభువా నడిపిస్తున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనములు స్తోత్రము. మాకు ఇచ్చిన ప్రవక్తను బట్టి వందనములు స్తోత్రములు నాయన. అయ్యగారికి మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. అనారోగ్యము సంపూర్ణంగా తీసివేయండి ప్రభువా తండ్రి. మంచి ఆరోగ్యము బలమును దయచేయండి. మీరు అక్కడ పర్యంతం వరకు ప్రభువా అయ్యగారు ప్రభువా మా మధ్యన ఉండి ప్రభువా మీరు అప్పగించిన పని ముగించడానికి కావలసిన బలమును దయచేయమని తండ్రి. స్వార్థికులను లేవనింపచేయండి. నశించిపోతున్న ఆత్మలు ప్రభువా అనేకం ఉన్నాయి నాయన. అటువంటి వారికి స్వార్థను చేరవేయడానికి ప్రభువా ఆసక్తి పరులను ప్రభువా మీరు లేవనింపచేయండి. అభిషక్తులు తయారు చేయండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు. ప్రపంచవ్యాప్తంగా ప్రభువా గొప్ప ఉద్యమం వచ్చటకు మీరు సహాయము చేయండి. పరిశుద్ధాత్మదేవా మీరు దిగిరండి. ఈ కడివరి దినములలో ప్రభువా మీరే దిగి వచ్చి గొప్ప కార్యము చేయండి. అనేకులు రక్షణ పొందుటకు మీరు సహాయము చేయండి. సత్యం తెలుసుకున్నట్టుకు మీరు సహాయము చేయండి. నశించిపోతున్న వారిని ప్రభువా వెతికి రక్షించడానికి మీరు వచ్చినారు తండ్రి. వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ పాదాలు పట్టుకొని బతిమిలాడుతున్నాము. వారికి రక్షణను దయచేయండి. మీ సంకల్పంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణను దయచేయండి. వారి దగ్గరికి స్వార్థ చేరవేయడానికి అనేకులకు ప్రభువా మీరు మండించండి నాయన. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. సత్యం తెలుసుకోకుండా సువార్తను నమ్మి కేవలము ప్రభువా అన్యులు లాగానే బ్రతుకుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. సత్యంలో స్థిరపడటానికి వారి ఆత్మనేత్రములను వెలిగించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి బంధకాలు తొలగించండి తండ్రి. మీకు వందనములు. సాతాను వారి కళ్ళకు కట్టిన గంతలను తొలగించండి ప్రభువా. వారు భ్రమలో బ్రతుకుతున్న భ్రమలన్నీ తొలగిపోవటకు మీరు సహాయం చేయండి. సత్యం వారికి అర్థమవునట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము.
ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి సేవకునికి దేవజనం మీరు ముట్టండి ప్రభు, మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభు, ఐశ్వర్యవంతులను చేయండి, ధనమును సమకూర్చండి, అప్పులు తొలగించండి ప్రభు. సైతాను ప్రభు అపనిందలు వేస్తున్నాడు, అట్లాంటి అపనిందలన్నీ తొలగించండి. సత్య ప్రవర్తనలు ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లు సహాయం చేయండి. కుటుంబముల పైన దాడి చేస్తున్న దురాత్మ నుంచి ఇక్కడ శక్తులు వేస్తున్నాము, బంధిస్తున్నాము తండ్రి. దైవజన కుటుంబంలో చుట్టూ ప్రభు మీ అగ్ని కంచెను వేయండి తండ్రి. మీ వందనములు స్తోత్రం. దైవజనులు రాకపోకలేందు మీరు తోడై ఉండండి ప్రభు. మీకే వందనములు 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 స్తోత్రములు నాయన. అయ్యగారి చుట్టూ అగ్ని కంచెను వేయండి ప్రభు. అయ్యగారిని ఆటంకపరచాలని పొందుతున్న దురాత్మలను, చీకటి శక్తులు, మంత్రశక్తులను ఏసునామములో బంధిస్తున్నాము తండ్రి. ప్రార్థన అంశములన్నీ మీరే విని ఆమెనండి పలికినారని రాబో దినములలో ప్రభా గొప్ప ఉద్యమంతో ప్రభా మేము చూడబోతున్నామని మీకే వందనములు స్తోత్రములు తెలియజేస్తూ మా యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరొకసారి అయ్యగారి గ్రంథాలు భూప్రపంచం అంతా వెళ్ళాలని మనం ప్రార్థన చేస్తున్నాం. భారం కలిగి దేవుడి కృప చూపించాలి. మార్చి నెలలో జరగబోతున్నటువంటి దేవదర్శన దినోత్సవ కార్యక్రమాన్ని దేవుడే ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. థాయిలాండ్ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగబోతున్నది. దానికి కావాల్సినటువంటి ఆర్థిక సమకూర్పు దేవుడు అనుగ్రహించాలి. ఒక నూతన గ్రంథాన్ని కూడా అక్కడ రిలీజ్ చేయబోతున్నాడు. దేవుడు అటు అభిషేకం చేదని మీరు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరెందరో ఇదివరకు కొంతమంది బుక్ చేసుకున్నారు, ఇంకా కొంతమంది వస్తామని చెప్పారు కానీ ఇంకా బుక్ చేసుకున్నారు. మరి అటువంటి ఆర్థికంగా బలపరుచున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. దైవజనుల యొక్క గ్రంథాలు ప్రపంచమంతా అన్ని దేశ భాషల్లోనికి వెళ్ళాలి. దేవుడి అట్టి అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. జరిగితే నాకు మంచి ఆరోగ్యం, పరిశుద్ధాత్మ నిపుణుల దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక సమృద్ధి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబ సమస్యల కంటే విలువైనది దేవుని యొక్క చిత్తం నెరవేరు కనుక మనకెన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుని దాసుడు ఆరోగ్యంగా ఉండాలి, దైవ సేవకుల అభిషేకం చేత నింపబడి ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి యొక్క సకల అంశాలను బట్టి నవేందరూ ప్రార్థిస్తుండగా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, అయ్యా గడిచిన దినాల అంతట్లో మమ్మల్ని క్షేమ భద్రపరిచి మరొక దినాన్ని మాకు ప్రసాదించావు. నీకు స్తోత్రాలు ప్రభావ తండ్రి. గొప్ప తండ్రి, ఉదయకాల సమయంలో మా స్తుతులను అందుకొని అయ్యా మా ప్రార్థన వినడానికి మా మధ్యలోనికి ఆశ్చర్యమైన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా తండ్రి. అయినా ఇదిగో ప్రాముఖ్యంగా ప్రభావ తండ్రి అయినా మరి మార్చిలో జరగబోయే దేవదర్శన దినోత్సవం కొరకై ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభావ తండ్రి. ఆయన దాసుడు ముందే ప్రభావ తండ్రి నేను అనౌన్స్మెంట్ చేసి ఉన్నాడు. నీకు వందనాలు ప్రభావ తండ్రి. అయినా అయ్యా దాని కొరకై ప్రార్థిస్తున్నాను. మీరు కృప చూపించండి. నీకు వందనాలు. మరి అద్భుతంగా అది జరుగుటకు సహాయం దయచేయండి. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం పంపమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది తరలి వచ్చుటకు అయా తండ్రి నాయన ప్రోగ్రాం అనేక మంది వీక్షించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. గొప్ప కార్యం జరుగును కాక ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మీరు ఏమైనా చేయగలరు కనుక నీకు వందనాలు. అనేక మంది కూడా ఆ దినాన దాన్ని చూసి ప్రభావం అనేక మంది సర్వశక్తుల్లోకి రాబోతున్నారు, రక్షణలోకి రాబోతున్నారు కనుక నీకు వందనాలు. అనేక మంది పాస్టర్స్ కూడా ప్రభావం నాయన ఆ మీటింగ్ ద్వారా కనువిప్పు కలగబోతుంది కనుక నీకు వందనాలు. మరి దానికి ఎవరెవరైతే నీ ప్రణాళిక రావాలన్నారో వాళ్ళందరూ నడిపించండి. ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగించండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావం నాయన. గొప్ప తను మీ కృప చూపించండి. ఇంకా థాయిలాండ్లో జరగబోయే ఆ కార్యక్రమాన్ని కూడా మీరు దీవించండి. నీకు స్తోత్రాలు ప్రభావం నాయన. మరి దానికి కూడా ప్రభావం అనేక మంది బుక్ చేసుకున్నాను విన్నాము. నీకు వందనాలు. ఇంకెవరైనా అయితే రావాలని ఉన్నప్పటికీ ప్రభావ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను తొలగించి ప్రభుత్వాన్ని నేను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం నాయన అద్భుతంగా ప్రభుత్వం నాయన ఇగో నాయన మీరు అయ్యా తండ్రి నాయన మీ దగ్గర దిగి వచ్చి అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. లోకమంతా ప్రభుత్వం నాయన ఆ మీటింగ్స్ వైపు చూచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. అయ్యా తండ్రి నాయన గొప్ప కార్యాలు జరిగించండి. సర్వసత్యం అనేక మందిని కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాను. సత్యం బోధలను తొలగించి సర్వసత్యం నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్క సేవకును ప్రవేశిస్తున్న సేవకును జ్ఞాపకం చేసుకోండి, అభిషేకించండి, కృప చూపించండి, బలపరచండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభుత్వం. వాళ్ళ సేవలను ఇంకా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ ఆయా సేవకు ప్రభుత్వం అయినా సేవలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. సంఘస్థులను దీవించమని ప్రార్థిస్తున్నాను.
ఆ సేవకులను ప్రభు పిల్లలను అందరూ మీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ కృప చేత బలపరచండి, అభిషేకించండి. ఇంకా మీ బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలను నెమ్మది కలిగించండి. ప్రతి ఒక్క సేవకుని ప్రయాణాల్లో క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. ప్రతి ఒక్క సేవకుని ప్రభావాన్ని నెమ్మది కలగ చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావాన్ని నీ సేవలో బహుబలంగా పరిగెత్తుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మతో నిండిన వారే ప్రభావాన్ని నీ గొప్ప కార్యాలు జరిగించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. నా ప్రార్థన అంశాలు మీరు అంగీకరించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ మనిషికి క్షమించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడివేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్థాపించలేదే తరగతులు వశమాయ జనుల హృదయాలు, స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే ధరింపలేదే ఆయుధం ధరింపలేదే ఆయుధం వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు పశుశాలలో పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. శిశాలలో ప్రాయమందే సరితూగలేదే పాదములో ప్రాయమందే సరితూగలేదే పాదములో స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తలవంచె సర్వా లోకము, తలవంచె సర్వా లోకము పశుశాలలో నీవు అవలంచిన పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో కొంత ఆలస్యమైనప్పటికీ మీ యొక్క సన్నిధిలో మేము కనబడుటకు మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకై నీకు స్తోత్రాలు. దైవమా, మరొకసారి దినమంతా మీ చేతికి ఎత్తిపడుతున్నాం. మీ చిత్తానుసారంగా నడిపించండి. సకల దుష్టుని ఆటంకములను, దుష్టుని యొక్క దాడులను యేసుక్రీస్తు నామంలో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రయాణాల్లో మీరు తోడు ఉండండి, మా పనులలో మీరు తోడు ఉండండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెన మీరు మాకు అనుగ్రహించమని మేము వేడుకొనుచూ ఉన్నాం. ఈ దినమంతా మీ చిత్తానుసారమైన దినముగా అయా మీరు దీన్ని స్థిరపరచండి. దేవా నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి అయా సంఘమును బట్టి నీకు స్తోత్రాలు. అయా మరొకసారి మా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవానికి స్తోత్రాలు. మరి సుభద్రమ్మ వాళ్ళను, రాములమ్మను, వారి కుటుంబాన్ని చెల్లి అందరినీ జ్ఞాపకం చేసుకుని కొంత అస్వస్థత గురైనారు. ముట్టండి, బిడ్డను బాగు చేయండి. రవణను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా నీ దాసుని ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యవంతునిగా మీరు చేయండి. ఎందరైతే మాకు ప్రార్థన విజ్ఞాపనలు కోరినారు వారందరినీ మీరు ముట్టండి. దైవజనుడు స్వరాజ్ గారిని ముట్టండి. తన యొక్క ఆ యొక్క బ్యాక్ పెయిన్ సమస్యను తొలగించండి. మా తమను ముట్టండి, మీరు బాగు చేయండి. పరిశుద్ధాత్మ దేవాన్ని స్వస్థపరిచే దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవ రీతిగా ప్రార్థనలు ఇప్పిస్తున్న బిడ్డలు శిశురావారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లలు మీరు జ్ఞాపకం చేసి సతీమణి జ్ఞాపకం చేసుకోండి. నారాయణగడి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రికి స్తోత్రం. నవేందరిని జ్ఞాపకం చేయండి. వారి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మాకు ప్రార్థనకి ఒక స్థలాన్ని కేటాయించినటువంటి బిడ్డలు ఈశ్వరవారిని బట్టి, కాంతరావారిని బట్టి, మోహనరావుని బట్టి నీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాన్ని కుమ్మరించండి. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా వ్యాపారం మీరు ఆశీర్వదించండి. నీకు స్తోత్రాలు. దేవమా ఇంకేమైనా ప్రార్థన విజ్ఞాపన మర్చిపోతే మీరే మీ కృపలో వాటిని నెరవేర్చమని వేడుకొంటున్నా. అయ్యా కొద్దిసేపు మీ యొక్క లేఖనం ద్వారా, వాక్యం ద్వారా మాతో మీరే మాట్లాడండి. దినమంతటికి కావాల్సినటువంటి పరిశుద్ధాత్మాగ్ని నడిపింపు మీరు మాకు దయచేయండి. మరొకసారి మనం తగ్గించుకుంటూ మీ నామం యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండ, ప్రభువానా ప్రక్కనిలచే నన్ను తప్పించినావు. ప్రభువానా ప్రక్క నిలచి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమే నరులేమి చేయగలరు.
రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. క్లుప్తంగా కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. అయితే దేవుడు మనెడల తన ప్రేమను వెల్లడిపరచు ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. చదువు మన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవునితో మనం మాట్లాడుతున్నటువంటి క్రమంలో దేవుడు అనేక సంగతులు మన జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటంటే మన గతమును దేవుడు జ్ఞాపకం చేస్తాడు, మన భవిష్యత్తును కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. వాట్ ఈజ్ అవర్ డెస్టినీ అండ్ వాట్ ఈజ్ అవర్ పాస్ట్ అండ్ వాట్ ఈజ్ అవర్ ప్రజెంట్. మనము పాపులమై ఉండగా అంటున్నాడు. అంటే ఇది మన యొక్క గతంలో ఏ రీతిగా మనం రక్షింపబడ్డాం. నో బడీ కేర్స్ అబౌట్ ఇన్ అవర్ సిచ్యువేషన్. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవరు మనల్ని పట్టించుకునలేరు. తల్లిదండ్రులు అనుకుంటారు నా కొడుకు చాలా మంచిగా ఉన్నాడు, చదువుకుంటున్నారులే అనుకుంటారు, కానీ మన యొక్క పాపపు బ్రతికి ఎవరికి తెలియదు. మన స్నేహితులు అనుకుంటారు నా స్నేహితుడు చాలా మంచివాడు, చాలా ఆరోగ్యవంతుడు, చాలా జ్ఞాని, మేధావి అనుకోవడానికి అవకాశం ఉంది. వారికి ఉన్న ఐక్యూ లెవెల్ని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి స్టడీస్ని బట్టి వారి టెస్ట్ మని వారిస్తారు. కానీ రక్షింపబడకన్నా ముందు మనం ఏమై ఉంటిమి? దేవునికి శత్రువులమై ఉండగా. పాపులము, దేవునికి శత్రువులం. మన గతమును మనం మర్చిపోకూడదు కదా. 8వ వచనంలోనేమో మనం ఇంకా పాపులమై ఉండగా అన్నాడు. 10వ వచనంలోనేమో ఇంకా మనము శత్రువులమై ఉండగా అన్నాడు. మనము పాపులము, దేవునికి శత్రువులము. అంతేకాదు, దేవునికి మనం ఎవరమండి? దూరస్తులం. దయచేసి ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మీరు ఆ మాట చూస్తారు. మనము దేవునికి దూరముగా ఉన్నవారమంట. 12వ వచనము 2వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక, ఎప్పుడు రక్షింపబడకన ముందు స్థితి మాట్లాడుతున్నాడు. ఆ కాలమందు ఇజ్రాయేలుతో మీరు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయుండి క్రీస్తుకు మీరేమై ఉంటిరి? దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనండి. ఏంటండి? మనము క్రీస్తుకు దూరస్తులమంట. క్రీస్తుకు దూరస్తులము. అంతేకాదు, మనము వాగ్దాన నిబంధన లేనటువంటి వారము. ఏంటండి? మనము అన్యజనులుగా ఉన్న పరిస్థితి, ఒకప్పటి పరిస్థితి మనది. ఇంకొక మాట అంటాడు పౌలు, మీరు అయితే చీకట్లో ఉన్నారు, చీకటి అయి ఉన్నారు. అరే, ఇంకా అది డేంజర్ స్టేట్మెంట్ అది కదా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోనే మీరు చూస్తే మీరు చీకటి అయి ఉంటిరి అన్నాడు 5వ వచనంలో కదా. 4-5 వచనాలు కలిసిన లేఖన భావం చదువుదాం. మన అపరాధములు చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మనం ఏమై ఉంటమంట? చచ్చిన వారమై ఉన్నాం. కంప్లీట్లీ వి వర్ డెడ్. మన గత జీవితం ఏమిటి? జ్ఞాని, మేధావి, ఇదంతా లోకం ఇచ్చేటటువంటి అసెస్మెంట్. కానీ దేవుడు ఇచ్చేటటువంటి సాక్ష్యం ఏమిటయ్యా అంటే మీరు సచ్చిన వారై ఉన్నారు, మీరు సచ్చిన వారు. అంతేకాదు, మనము దేవునికి దూరస్తులము, దేవుడు లేడన్నవారము. దేవుని బిడ్డలారా, ఎన్ని సంగతులు చెప్తాడో. పేతురు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, ఒకప్పటి మన స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఒకప్పటి మన స్థితి ఏమిటి?
2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని, అంటే మనం ఎక్కడి నుంచి పిలువబడ్డాము? చీకటిలో నుండి పిలువబడ్డాము. మీరు చీకటిలోంచి వెలుగులోనికి పిలువబడ్డారు. ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా లేరు, ఏంటంటే ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు అబ్బా తండ్రిని మొరపెట్టేటటువంటి పరిస్థితి మనకు లేదు. గళితీయులకు రాసినటువంటి పత్రిక, ఇప్పుడు మనం హ్యాపీగా తండ్రి అని మనము ప్రార్థనలు చేస్తున్నాం, కానీ అసలు వాస్తవానికి ఆ మాట మనం అనకూడదు కదా. దయచేసి గళితీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ మనకు దేవుడు ఎట్టి ఆత్మను అనుగ్రహించినాడు? తన కుమారుని ఆత్మను అనుగ్రహించినాడు. చదవండి, 4వ అధ్యాయమా? 4వ అధ్యాయం చదవండి ఒకసారి. ఎక్కడుంది అది? ఆ బైబిల్లో ఆ పేజ్ లేదు, యాక్చువల్గా చినిగిపోయింది. గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపండి. ఎన్నో వచనం అది? 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున, ఒకప్పుడేమో దేవునికి దూరస్తులము, దేవుని జనాంగంలో లేనటువంటి వారము, చీకటి అయి ఉన్న వారము. ఏంటండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, ఏంటండి 8వ వచనం, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి. కంప్లీట్లీ వి ఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్. చీకటి అయి ఉన్నాం, చీకట్లో కొనసాగినాం. కానీ ఈరోజు అబ్బా తండ్రిని మొరపెడుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం మనకు? ఏంటండి అంటే దేవుడు మనకిచ్చినాడు. ఎట్లిచ్చినాడు? గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినాడు ఆ మాట. ఏమన్నాడు? నేను చెప్పున్నది ఏమనగా, అది వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను. ఈరోజు మనము కుమారులమే, కానీ బాల్యములో ఉన్న కుమారులమైతే నీకు దేవుని యొక్క వారసత్వంలో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా వర్తించవు. చాలామంది దేవుని పిల్లలే. పౌలు ఒక మాట అంటాడు, ఎందరూ దేవుణ్ణి అంగీకరించురో వారందరూ దేవుని పిల్లలే. రోమీలకు రాసినటువంటి పత్రిక, ఎవరిని నిరుత్సాహపరుస్తలేడు దేవుడు, ఎవరిని నిరుత్సాహపరుస్తలేడు. దయచేసి 14వ వచనం 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. వి ఆర్ సన్స్ ఆఫ్ గాడ్. మనం అందరము దేవుని అబ్బా తండ్రిని మొరపెడుతున్నాం. పాత నిబంధనలు ఎవరికి కూడా ఈ యొక్క ధైర్యం లేదు. దేవుడే అనాలి, యజమానుడు అనాలి, రాజు అనాలి. కానీ తండ్రి అని మొరపెట్టేటటువంటి స్థితి పాత నిబంధనలు ఎవరికి లేదు. మనం సింపుల్గా తండ్రి అనేస్తున్నాం. ఇక్కడ దేవుడు మనకు అట్టి అధికారం ఇచ్చినాడు. కానీ చాలామంది తండ్రి అని దేవుని పిలవచ్చు, పిలిచినంత మాత్రాన వాడు అన్నిటికీ వారసుడు కాదు. దేవుని తండ్రి అని పిలిచినటువంటి ఆధిక్యత మనకు దొరికింది. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానములు ఎన్ని అయి ఉన్నను అన్నిటికీ మనం వారసులం కావాలంటే వి షుడ్ గ్రోత్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన జీవితంలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి నడకలో మనం పైకి వెళ్ళాలి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునితో మాట్లాడే విషయంలో మనం పైకి వెళ్ళాలి. దేవునితో ఏ రీతిగా మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడాలి? దేవునితో మాట్లాడే భాష ఏంటంటే అది హిందీ కాదు, తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు. దేవునితో మనం జనరల్గా మాట్లాడే భాష ఏంటంటే మన మనసుతో మాట్లాడే భాష. మన మనసుకు ఏ భాష ఉందో ఆ భాషతో మనం దేవునితో మాట్లాడతాం ఎక్కువ శాతం. దేవుని బిడ్డలారా, అది పౌలు అంటాడు, అదే రీతిగా దానియేలు కూడా అంటాడు, నా మనస్సును దేవునికి నేను అప్పగించి తిని ఆయన నాతో మాట్లాడాను. కనుక ఈరోజు ఈ లోకంలోనే మనము కొన్నిటికి ఏ దేశ భాషల్లో ఇది చేసేవనడానికి వీలు లేకుండా ఉంటాయి మనిషి యొక్క భాషలు. ఫర్ ఎగ్జాంపుల్, వాడు నవ్విండు అనుకో, అమెరికా వాడు నవ్వినా, ఇంగ్లాండ్ వాడు నవ్వినా, ఇండియా వాడు నవ్వినా ఏ భాషలో నవ్విండు చెప్తాడా?
విచ్ ఇస్ ద లాంగ్వేజ్ ఇస్ దట్ అంటే వాడు చెప్పడు. నవ్వుకు భాష లేదు, ఏడుపుకు భాష లేదు, కన్నీరుకు భాష లేదు. భూమి మీద ఎన్ని వేల భాషలైనా ఉండొచ్చు, కానీ కొన్నిటికి మనం మౌనంగా చేసినటువంటి కార్యక్రమాలకు ఏ భాష లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనము ఈ యొక్క లోకంలో ఉండడానికి అవకాశం ఉన్నది. దేవుడు మనకు అట్టి అధికారం ఇచ్చిండు, అబ్బా తండ్రిని మొరపెట్టి అధికారం ఇచ్చిండు. కానీ వారసులైన పిల్లలుగా మనం ఉండాలి, హక్కుదారులుగా మనం ఉండాలి. దేనికి? దేవుని వాగ్దానములకు నేను హక్కుదారుని. ఎంత గట్స్ ఉండాలి ఆ మాట చెప్పాలంటే, ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పాలంటే. రహస్య పాపములు కొనసాగుతున్నాడు ఆ మాట చెప్పలేడు. దేవుని వాగ్దానం నమ్మని వాడు ఆ మాట చెప్పలేడు. దేవుని అందు విశ్వాసము లేనివాడు ఆ మాట చెప్పలేడు. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు మీ. ఇది దేవుడు నా కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. 2వ కీర్తనలో ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. నేను నా చేతి పనులు అన్నిటి మీద వానికి అధికారం ఇస్తూ ఉన్నానన్నాడు. అధికారం ఏంటండి? 8వ వచనంలో నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను. ఇనుపదండంతో నువ్వు వారిని నలగొట్టేదవు, కుండరు పగలగొట్టినట్లు నువ్వు వారి ముక్కలు చక్కలుగా పగలగొట్టేదవు. ఏంటండి? నన్ను అడుగుము, నీకేది కావాలనో అది నేను నీకు ఇస్తాను. ఆకాశమందు ఆసనుడైన వాడు చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవునికి వచ్చినప్పుడు హక్కుతో అడగాలి. ఏమడగాలి? రాజ్యం అడగాలి, ఇస్తాడు దేవుడు. ఆయన పరలోకపు అభిషేకం అడగాలి, ఇస్తాడు దేవుడు. ఆయన భక్తులందరూ చదివే ప్రార్థనలు చేసినారు. మనందరికీ ప్రార్థనలో మంచి నిదర్శనం సొలొమోను రాజు. నీకేం కావాలని దేవుడు అడిగినప్పుడు, ప్రభువా నాకేది ఇవ్వడము నీ ఇష్టమో నువ్వు ఎరిగిన దేవుడు అన్నాడు. అరే ఎంత అద్భుతమైన ప్రార్థన అది. దేవుడు మన కనుక ప్రత్యక్షమైతే మనం ఖచ్చితంగా ఆ మాట అయితే అన్నాం, నీకంటే ఎక్కువ నాకేం తెలుసు ప్రభువా, నీకు తెలుసు కదా నాకు ఏది ఇవ్వడము నీ చిత్తము, అదే అనడం అనేది మామూలు విషయం. మన అవసరతలు ఎన్నో ఉంటాయి, దేవుడు చూస్తాడు. వీనికి ప్రత్యక్షమైన కదా, ఏమడుగుతాడో వీనికి ఇద్దాము అని దేవుడు ఎదురు చూసినప్పుడు దైవ చిత్తానుసారమైన మనసు కలిగి ప్రార్థించేటటువంటి వారు ఏమో యేసుప్రభు అంటాడు. అందుకే ప్రభువా నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేర్చండి. నేను అడుగుతా, ఈ తుచ్చమైన అడుగుతా ప్రభువా. హక్కుదారుడు, మెచ్యూర్ అయినవాడు తండ్రి చిత్తం నెరవేర్చాలనే ఆశ కలిగి ఉంటాడు. బాలుడు ఉన్నవాడు, బాలుని యొక్క లైన్ వేరు, బలవంతుని యొక్క లైన్ వేరు. బాలుడేమో వానుకున్న చిన్న చిన్న అవసరతలు అడుగుతూ ఉంటాడు. మీరు బాలురై ఉన్నంత కాలం అన్నాడు. మీరు కుమారులే కావచ్చు, కానీ బాలురై ఉన్నంత కాలం మీరు దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేరు. పౌలు అంటాడు, నేను ఇప్పుడు నా చిత్తం నెరవేర్చుకోవడం ముఖ్యం కాదు ప్రభువా, నీ చిత్తం నెరవేర్చడం నాకు ముఖ్యం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళ తలంచి తిని, పిల్లవాని వాళ్ళ మాటలాడి తిని, పిల్లవాని వాళ్ళ యోచించి తిని, కానీ ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. పిల్లవాని చేష్టలేంది? నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు, నన్ను ఏదో చేయి. పిల్లలకి ఎప్పుడూ స్వార్థంతో కూడుకున్నటువంటి విన్నపాలు ఉంటాయి. చిన్న పిల్లలకి గమనిస్తే సొంత కడుపున పుట్టినటువంటి ఇద్దరు అక్కజెల్లెళ్ళైనా అన్నదమ్ముళ్ళైనా ఒకరికి ఇస్తే ఒకరికి కోపం, స్వార్థం ఎక్కువ ఉంటుంది. అది పిల్లల యొక్క లక్షణం. కానీ పెద్దవాడైనప్పుడు ఆ లక్షణం ఉండదు. చిన్నవాడినప్పుడు నాకే ఇవ్వాలని చెప్పేసి అన్న చెల్లెల మీద గొడవ పడుతుండొచ్చు, నాకే కావాలని చెల్లెలు అన్న మీద గొడవ పడుతుండొచ్చు. స్వార్థం అంటూ ఉంటుంది. కానీ పెద్ద అయినాక ఆ అన్ననే చెల్లెల యొక్క వివాహం గురించి ఆలోచిస్తాడు. చెల్లెల యొక్క వివాహం గురించి వాడు కొంత ధనము సమకూరుస్తాడు, కొంత త్యాగము. ఇది మెచ్యూర్ అయిన వాని యొక్క లక్షణం. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేనంట మనము పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచి ఉండవచ్చు. ఏది మ్యాండేటరీ పోవాలంటున్నా. అందుకే ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి కొర్రదగినవో అవి మనకు తెలియదు. మాన్యమైన అంటే ఏమిటివి, ఖ్యాతి గలవంటే ఏమిటివి, కొర్రదగినవంటే ఏమిటివి, వాటి మీద మీ మనస్సు ఉంచండి. అరే ఎంత అద్భుతమైన ప్రార్థనలో ఆ స్థాయి మనకు రావాలి. దేవుని దగ్గరికి వచ్చినాం, ఏకోజాం ప్రార్థన చేస్తున్నాం. మన అంశం ఒకటే, నశించిపోతున్న వారిని దేవుడు ఇక దానికి మించింది ఏమన్నా చెప్పు. ఒక ఆత్మ రక్షింపబడితే దాని విలువ ఎంత? మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే
మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకం సంతోషిస్తుందంట. మన ప్రార్థన బట్టి రోజుకు ఒక ఆత్మ అక్కడక్కడ రక్షింపబడుతుంది అనుకో, దాని బహుమానము వేరు. కానీ మనకు కొన్ని అవసరతలు ఉన్నాయి, మనకు కొన్ని ఆర్థికపరమైన అవసరతలు ఉన్నాయి, ఆరోగ్యపరమైన అవసరతలు ఉన్నాయి, కుటుంబపరమైన అవసరతలు ఉన్నాయి. మనం ప్రార్థనలు అడిగి పొందుకోవచ్చు, దేవుడు ఇస్తాడు, ఇవ్వడని అన్నాడు ఆయన. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు అన్నాడు. కానీ ఈ పొందుకున్న దాంట్లో ఒకటి దేవుడి చిత్తం నెరవేర్చేటటువంటిది ఒకటి ఉంటుంది, మన చిత్తం నెరవేర్చుకునేది ఒకటి ఉంటుంది. మన చిత్తం నెరవేర్చుకున్నది తప్పని అంటలేను, కానీ దానికి బహుమానం ఉండదు. దేవుడు ఇస్తాడు, భూమి మీదనే ఇస్తాడు, దానికి ఏది కావాలన్నా. పరలోక రాజ్యంలో బహుమానం ఉండదు. పరలోక రాజ్యంలో ఏది బహుమానం, నిత్యత్వం అంతా ఏది నివసిస్తుందో, ఏది నిలిచి ఉంటుందో దాన్ని మనం అడగడము, ఖ్యాతి గల వాటి మీద మనసు పెట్టడం, దాన్ని మనం అడగడము వయసుకు వచ్చిన వాని లక్షణం. దేవుని విడలారా, ఈరోజు మేము ఒకప్పుడు శత్రువులుగా ఉన్నాం, ఒకప్పుడు మేము పాపులమై ఉన్నాం తండ్రి, మీ రక్తము చేత పరిశుద్ధపరచబడ్డాం. మళ్ళీ పాపి చేసే ప్రార్థన మేము చేయొద్దు, ఈ లోక సంబంధి స్వార్థపరుడు చేసే ప్రార్థన మేము చేయొద్దు. ఒకప్పుడు మేము శత్రువులుగా ఉన్నాం, నువ్వు అసహించుకున్నావు మమ్మల్ని, ఈరోజు మమ్మల్ని కౌగులించుకున్నావు, ముద్దు పెట్టుకున్నావు, తండ్రి అని మొరపెట్టేటువంటి అవకాశం ఇచ్చినావు. ఇప్పుడు నీ తండ్రి దగ్గరికి వచ్చి మేము మరలా ఆ శత్రువుగా ఉన్నప్పుడు ఏవో కోరుకున్నామో అవి కోరుకోవద్దు. శత్రువుగా ఉన్నప్పుడు కూడా కొన్ని అడుగుతాం. అందుకే దేవుడు మంచి వారి మీదనో చెడ్డవారి మీదనో అంటాడు. అందుకే అందరి మీద సమానంగా తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, అందరి మీద సమానంగా వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు. శత్రువుల్లో కొన్ని దేవుని దగ్గర కొంతమంది శత్రువులు పొందుకుంటారు. కొన్ని ఈరోజు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు దీవించబడతలేరా? దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉన్నవారు ఆశీర్వదించబడతలేరా? ఆశీర్వదించబడుతున్నారు. శత్రువు కూడా కొంతవరకు వాళ్ళు తాత్కాలికమైనటువంటి జీవితం ఉంటుంది, బ్లెస్సింగ్గా కనబడుతున్న జీవితం ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము దేవునికి అబ్బాతనని మొదలుపెట్టి ఆ స్థాయికి వచ్చినప్పుడు మనం ఏమని అడుగుతామని దేవుడు చూస్తాడు. అందుకే మనం ఏమని అడిగారు? ప్రభువా నీ చిత్తము నెరవేర్చండి. అదేంటి దేవుని చిత్తం ఏంటండి? భూమి మీద దేవుడి యొక్క చిత్తం ఏంటి? కడవరి దినములలో అన్ని కుదురుబాటు కాలం రావాలి. యేసు ప్రభు రెండవ రాకడ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. నువ్వు రావాలి తండ్రి భూమి మీదకి. ఆయన వస్తే అంత క్లోజ్ అయిపోతుంది కథ. ఇది ఎంత ఉన్నతమైన ప్రార్థన. నువ్వు రావద్దు చేసేది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. నువ్వు రావాలి ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తి నింపబడాలి భూమి మీద. యవనస్తులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు, నీ ఆత్మను కుమ్మరించండి. ఇది వయసుకు వచ్చినవాడు చేసే ప్రార్థన లైన్. నీ ప్రజలను సత్యమందు ప్రతిష్ఠించండి, నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడినట్లు కృపచూపమయ్యా అన్నాడు దైవజనుడు. ఇది వయసుకు వచ్చినవాడు చేసే ప్రార్థన. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించిన ఈ పోరాటం. చేరేదనెన్నడో ఆ గమ్యాన్ని అని ఆశపడ్డాడు దైవజనుడు. ఇది వయసుకు వచ్చినవాడు చేసే మళ్ళీ ఆ తీవ్రత ఎప్పుడైనా వచ్చిందా? పరిశుద్ధత కొరకైన తీవ్రత లేదే. దేవుని బిడ్డలారా, సత్యంలో ప్రతిష్ఠించబడాలి, సత్యంలో నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధ జీవితము మన జీవితంలో సాధ్యం కావాలి భూమి మీద. అంటే ఇది చిన్నపిల్లలకు సాధ్యమయ్యే కార్యక్రమాలని ఇవన్నీ కావు కదా. కాబట్టి ఈరోజు మనము శత్రువులుగా ఉంటే, ఒకప్పుడు పాపులుగా ఉంటే, ఒకప్పుడు దేవుని కుమారులమై బాల్యంలోనే మన ఆత్మజీవితం ఆగిపోదు. కుమారులమైన మనము వయసుకు వచ్చిన వారుగా ఆత్మ జీవితంలో ముందుకు సాగాలి. కుమారులమై ఉన్న మనము మెల్లమెల్లగా ఆ పాలను అపేక్షిస్తూ దేవుని యొక్క చిత్తంలో కొంత మనం ఒక అడుగు పైకి ఎక్కుతూనే ఉండాలి. అంటే సీరియస్నెస్ ఉండాలి ఎదగడానికి. సీరియస్నెస్ లేని వాడు ఎదగలేడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం సంవత్సరాల తరబడి మనం ప్రార్థన కొనసాగుతుంది. ఆశ్చర్యం అనిపిస్తావు. కొంతమంది చూసి ఆశ్చర్యపడుతున్నారు. మనం చేసి మనకు ఆశ్చర్యం అనిపిస్తలేదు. అరే దేవుడు బలం ఇస్తున్నాడు భయ. నేను ఎప్పుడే ఆయన కొన్నిసార్లు నాకు ప్రార్థనకు 11 శాతం పొద్దున, నైట్ అలసిపోతాం. నైట్ నేను పండుకున్న స్థాయికి 2 అయింది. అలా ఒక సిస్టర్కి హాస్పిటల్ తీసుకుపోయినాం. నైట్ నాకు అక్కడనే హాస్పిటల్లో 2 అయింది. 2 గంటలకు వచ్చి 2:30కి పండుకున్నా. అయినా పొద్దున అలారం పోగానే నీ బలం నాకు ఈ తండ్రి అని అడిగాను. నాకైతే మరి నా శక్తి సరిపోతలేదు ప్రభువా, నీ బలం నాకు అంటే మరి నాకు 4:30 వరకల్లా ఉన్న బలహీనత అంతా దేవుడు తీసేసినాడు. వెంటనే లేవడానికి శక్తి దేవుడు ఇచ్చినాడు. ఒక్కొని లేచినందుకు కొంతమంది ఆన్లైన్లో ఏకీభవించేవాళ్ళు, తర్వాత ఇక్కడ మీరు ఏకీభవిస్తారు. మామంతా దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తాం. ఏంటంటే ఇప్పుడు పసిపిల్లలు లేచే టైం అయ్యింది. పసిపిల్లలకు ఉన్నోడు లేవలేడు, వయసుకు వచ్చిన వాళ్ళు లేచే టైం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సంబంధమైన ఏ కార్యక్రమానైనా మీరు గమనించండి. వాక్యముని ధ్యానించాలంటే ఇది పసిపిల్లలతో సాధ్యమయ్యేది కాదు. చాలా మెచ్యూరిటీ అర్థం చేసుకోవడానికి కావాలి.
చాలా బలము కావాలి. దేవునితో నడవడం అనేది అంత చిన్న విషయమా? పరిశుద్ధ జీవితం అంత చిన్న విషయమా? ఆత్మల్ని రక్షించడం అంత చిన్న విషయమా? ఏది చిన్న విషయం కాదు. ఆత్మ సంబంధమైన ఏ కార్యక్రమం కొరకైనా మనకు చాలా బలం కావాలి. అందుకే అన్నాడు, మీరు పైనుండి శక్తిని పొందుకోనండి. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మేము ఆత్మ సంబంధమైన ఏ చిన్న పనిగా కనబడుతున్నది అయినా చేయాలంటే మాకు పరలోకపు శక్తి కావాలి. మేము కుమారులమే, అబ్బా తండ్రి అని మొరపెడుతున్న వారమే, కానీ వయసుకు రాని కుమారులుగా ఉన్నామేమో, బలము లేని కుమారులుగా ఉన్నామేమో, ఇంకా బాల్యములో ఉన్న కుమారులు ఉన్నామేమో. మాకు బలము దయచేయండి ప్రభు అంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు. కొంత బలహీనంగా ఉన్నప్పటికీ వేకోజాం ప్రార్థనలో మమ్మల్ని మీరు నడిపించినారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. మేము ఈరోజు నీ పిల్లలము ప్రభు, కానీ ఇంకా బాలురుగా ఉండి మీకు ఇష్టం లేని మేము అడుగుతున్నామేమో. ఏది మీరు ఇవ్వడానికి మాకు ఇష్టపడుతున్నారో అదే మేము అడగాలి. ఏది అవసరమో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అదే మేము అడగాలి. దయగల తండ్రి, కావాల్సిన అభిషేకం, ప్రార్థించుటకు కావాల్సిన అభిషేకం, విశ్వాస్యతలో ఏ రీతిగా ముందుకు సావాలని కావాల్సిన అభిషేకం మీరు మాకు దయచేయండి. దినమంతా మీ ప్రత్యేకమైన రెక్కల చట్టం కాచి కాపాడండి. మరలా రేపటి దినమున మీ సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఏకవేశ్వరం ప్రతి ఒక్కరు నిండుగా మెండుగా మీరే దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమునకే జయ, ప్రభు యేసు నామానికి సత్యం. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.